Good morning, students. So, welcome to Artificial Intelligence course. టుడే మనం పైథాన్ ఫర్ ఏఐ అనేటటువంటి మాడ్యూల్ని మనం స్టార్ట్ చేసుకుందాం. పైథాన్ ఫర్ ఏఐ. సో, మనం ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సో, దానికి సంబంధించినటువంటి థియరిటికల్ ఫౌండేషన్స్ ఏంటి? ఎరిస్టాటిల్‌కి సంబంధించిన లాజిక్, సిలాజిజమ్స్, వాటికి సంబంధించిన స్ట్రక్చర్స్, టైప్స్, సో, డిడక్టివ్ రీజనింగ్ వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాం. సో, ఇప్పుడు ఏఐకి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ కోసం మనం పైథాన్ బేసిక్స్ నేర్చుకుంటున్నాం. సో, బిగినింగ్ నుంచి కూడా సో, ఈవెన్ ఆర్ట్స్ స్ట్రీమ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా సో, మోస్ట్ బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. సో, ఇంట్రడక్షన్ టు పైథాన్. సో, ఫస్ట్ పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ఈస్ ఎ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ లైన్ బై లైన్. మీరు ఏదైతే ప్రోగ్రామ్ రాస్తారో ఆ ప్రోగ్రామ్ అన్నది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఎ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ అన్నది మీరు డేటా సైన్స్‌కి ఉపయోగించుకోవచ్చు. పైథాన్ అన్నది మీరు వెబ్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగించుకోవచ్చు. పైథాన్‌ని మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం యూజ్ చేయొచ్చు. పైథాన్‌ని మీరు స్క్రిప్ట్ ఆటోమేషన్‌కి యూజ్ చేయొచ్చు. సైంటిఫిక్ కంప్యూటింగ్‌కి యూజ్ చేయొచ్చు. గేమ్ డెవలప్‌మెంట్‌కి యూజ్ చేయొచ్చు. సో, ఇలా మల్టిపుల్ పర్పసెస్‌కి మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అందుకే దీన్ని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మనం అంటాం. సో, పైథాన్ ఎందుకు బిగినర్ ఫ్రెండ్లీ అంటే సింపుల్ అండ్ రీడబుల్ సింటాక్స్ ఉంటుందన్నమాట. హై లెవెల్ లాంగ్వేజ్ పైథాన్ అన్నది. సో, హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్‌కి దగ్గరగా ఉంటుంది. సో, కోడ్ తక్కువ ఉంటుంది. వర్క్ ఎక్కువ ఉంటుందన్నమాట పైథాన్‌లో. కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ లైక్ సి అండ్ జావా. సో, తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్‌లో ఎక్కువ వర్క్ చేయడానికి పైథాన్ అన్నది హెల్ప్ చేస్తుంది. అండ్ లైబ్రరీస్ ఎక్కువుంటాయన్నమాట. పైథాన్‌కి లైబ్రరీస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. సో, ఇప్పుడు ఫస్ట్ సిస్టమ్‌లోకి పైథాన్‌ని ఎలా ఇన్‌స్టాల్ జేసుకోవాలి అన్నది చూద్దాం. సో, మీరిక్కడ ఉన్నటువంటి వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలన్నమాట. పైథాన్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. www.python.org. సో, ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో, మీకిక్కడ డౌన్‌లోడ్స్ అన్ని ఉంటాయి. సో, డౌన్‌లోడ్స్ దగ్గర ఏంటంటే మీకు పైథాన్ ఇన్‌స్టాల్ మేనేజర్ డౌన్‌లోడ్ ఫర్ విండోస్ దగ్గర పైథాన్ ఇన్‌స్టాల్ మేనేజర్ అనేది ఉంటుంది. సో, ఇది మీరు క్లిక్ చేస్తే గనక సో, మీకిక్కడ ఫైల్ అన్నవి వస్తుంది. సో, సేవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్‌స్టాల్ పైథాన్ మేనేజర్ అని అడుగుతుంది గదా! సో, ఇన్‌స్టాల్ పైథాన్ అనేది మనం క్లిక్ చేసుకుంటాం. చూడండి ఇన్‌స్టాలింగ్ పైథాన్ 3.14.2 ఓకే. ఇన్‌స్టలేషన్ అనేది కంప్లీట్ అయింది. అండ్ ఇలా కాకుండా మీరు ఇంకొక అడిషనల్ వే ఉంటుంది. సో, ఇక్కడ స్టాండ్ అలోన్ ఇన్‌స్టాలర్ ఫర్ 3.14.2 అని ఉంది గదా! సో, ఈ స్టాండ్ అలోన్ ఇన్‌స్టాలర్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇన్‌స్టాల్ నౌ అన్నది. ఇన్‌స్టాల్ నౌ క్లిక్ చేసే ముందుగా మీరిక్కడ యాడ్ పైథాన్ డాట్ ఈఎక్స్ఈ టు పాత్ అన్నది క్లిక్ చేసుకోవాలి. సో, క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్‌స్టాల్ నౌ అన్నది క్లిక్ చేయాలన్నమాట.
సో ఇప్పుడు పైథాన్ అన్నది మీ దాంట్లో ఇన్స్టాల్ అయింది. సో దీన్ని ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవచ్చు మనం అంటే కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్తాం. సిఎండి అంటాం మనం కమాండ్ ప్రాంప్ట్. సో కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళిన తర్వాత పైథాన్ స్పేస్ హైఫన్ వర్షన్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, పైథాన్ స్పేస్ 3.14.2 అన్నది కనిపిస్తుంది కదా. సో అది ప్రెసెంట్ ఇన్స్టాల్ అయి ఉన్నటువంటి పైథాన్ వర్షన్ అన్నమాట. సో ఇప్పుడు మీకు అది కాకుండా అంతకు ముందు వేరే ఏదైనా వర్షన్స్ ఇన్స్టాల్ అయి ఉంటే గనక సో ఇలా మీరు ట్రై చేయొచ్చు అనమాట, పై స్పేస్ వర్షన్ అన్నది. సో ఎనీ అదర్ వర్షన్స్ మీకు ఉంటే గనక అది కూడా ఇక్కడ మీకు లిస్ట్ కింద చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ పిప్ యొక్క వర్షన్ చెక్ చేసుకోవాలి. పిప్ అంటే సో పైథాన్ కి సంబంధించిన ప్యాకేజ్ ఇన్స్టాలర్ అన్నమాట. మీకు ఏదైతే ప్రిఫర్డ్ ప్యాకేజెస్ ఉంటాయో వాటిని ఇన్స్టాల్ చేసేదాన్ని పిప్ అంటాం. సో పిప్ కి సంబంధించిన వర్షన్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. చూడండి, పిప్ 25.3 అన్నది ఉంది. సో ఇది 3.14 కి సంబంధించిన వర్షన్లకు సంబంధించిన పిప్ అన్నమాట. సో మీకు పిప్ కూడా ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు మీకు ఏమేం లైబ్రరీస్ ఉన్నాయి, సో పైథాన్ కి సంబంధించి అడిషనల్ లైబ్రరీస్ కావాలి కదా, ఆ ఏమేం లైబ్రరీస్ ఉన్నాయి అన్నది మీరు ఆ లిస్ట్ లో చెక్ చేయొచ్చు. సో పిప్ స్పేస్ లిస్ట్ అని తీసుకుంటారు దానికి. పిప్ స్పేస్ లిస్ట్ అని తీసుకున్న తర్వాత చూడండి, ఓన్లీ పిప్ ఒకటే కనిపిస్తుంది, అదర్ ప్యాకేజెస్ ఏమి మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే పిప్ ఇన్స్టాల్ numpy matplotlib pandas. నేను ప్రెసెంట్ ఈ త్రీ తీసుకుంటున్నాను. సో చూడండి, అది ఏం చేస్తుందంటే ఒక్కొక్క లైబ్రరీని తీసుకుని, సో నంపై అంటే న్యూమరికల్ పైథాన్, ఇది మనం ఏంటంటే మ్యాథమెటికల్ గా ఏదైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి మ్యానిపులేట్ చేయాలనుకున్నప్పుడు నంపై యూజ్ చేస్తాం. మ్యాట్ ప్లాట్ లిబ్ అన్నది ప్లాటింగ్ కి యూజ్ అవుతుంది, అండ్ పాండాస్ అన్నది డేటా ఎంట్రీకి సంబంధించి కానీ డేటా క్లీనింగ్ కానీ ఈ పైప్ లైన్స్ అన్నిటికీ పాండాస్ అన్నది హెల్ప్ అవుతుంది అనమాట. సో వాటికి రిలేటెడ్ గా ఉండే టూల్స్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసి సో పిప్ అన్నది ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. సో ఎవరైతే సిస్టమ్ లో పైథాన్ ని ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకి ఈ మెథడ్ లో వెళ్తే గనక సో వాళ్ళకి కావాల్సిన ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. సో దట్ వాళ్ళు ప్రోగ్రామింగ్ కి సంబంధించి సో ప్రోగ్రామ్స్ రాసుకుని డైరెక్ట్ గా వాళ్ళు వాళ్ళ డెస్క్టాప్ లోనే ప్రోగ్రామ్స్ రన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో ఇన్స్టాల్ అయ్యి సో ఇప్పుడు పిప్లిస్ట్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ అడిషనల్ లైబ్రరీస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇందాక ఇవి లేవు, ప్రెసెంట్ ఈ లైబ్రరీస్ ఉన్నాయి చూడండి, నంపై, పాండాస్, పిల్లో, పిప్, టీజెడ్ డేటా. సో ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసినటువంటి లైబ్రరీస్ అండ్ వాటికి సపోర్టింగ్ లైబ్రరీస్ అన్నమాట. ఓకే. సో ఇది బేసిక్ పైథాన్ సపోర్ట్ అమ్మ. python.org అన్నటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ అయినా తీసుకోవచ్చు, పైథాన్ మేనేజర్ అయినా డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ రెండు రకాలుగా మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైతే వర్షన్ కావాలో డైరెక్ట్ గా ఆ వర్షన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం బెటర్ అన్నమాట. సో ఇక్కడ ఆల్ రిలీజెస్ అని ఉంది కదా, ఈ ఆల్ రిలీజెస్ లో చూడండి, సో 3.15 అనేది మోస్ట్ లేటెస్ట్ వర్షన్. కాకపోతే దానికి ఏంటంటే కొద్దిగా బగ్స్ అన్న ఉంటాయి, అందుకని మనం 3.13 కానీ 3.14 కానీ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీకు ఆ వర్షన్స్ అన్ని కనిపిస్తాయి. సో వీటిలో మీకు ఏది కావాలంటే అది మీరు ఇన్స్టాల్ అన్న చేసుకోవచ్చు. సో అబౌవ్ 3.13 అన్నది ప్రిఫరబుల్ అనమాట. సో 3.12 3.13కి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, కమ్యూనిటీ సపోర్ట్ అంటే మెజారిటీ ఆఫ్ ద లైబ్రరీస్ వాటికి సపోర్ట్ చేస్తే లేటెస్ట్ పైథాన్ వర్షన్స్ కొన్ని లైబ్రరీస్ అన్న సపోర్ట్ ఉండదు అనమాట. ఓకే అమ్మా. సో ఎవరైతే ఆన్లైన్ లో సిమ్యులేటర్ వైజ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రోగ్రామింగ్స్ కానీ పైథాన్ ఫిడిల్ కానీ ఈ వెబ్సైట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, pythonfidel.com అని ఉంది కదా, ఇది డైరెక్ట్ గా మీరు ఏ విధమైనటువంటి పైథాన్ ఇన్స్టలేషన్ లేకుండా ఆన్లైన్ లో ఒకవేళ మీరు ప్రోగ్రామ్ రీరన్ చేయాలనుకున్నప్పుడు
సో మీకు ఈ pythonfidel.com అన్నది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేమా? సో ఇప్పుడు మనం పైథాన్ కి సంబంధించినటువంటి సింటాక్స్ లోకి వచ్చేద్దాం. సో ఒక ప్రోగ్రామ్ ని మీరు ఎలా రన్ చేయాలి ఏంటి అని ఫస్ట్ నేను ఆన్లైన్ మెథడ్ చూపిస్తాను. ఆ తర్వాత నేను మీకు డెస్క్టాప్ మీద ఏ విధంగా పైథాన్ రన్ చేయాలని నేను చూపిస్తాను. సో ఇక్కడ మీకు ప్రోగ్రామ్ ఎంటర్ చేసేటటువంటి స్పేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం ప్రోగ్రామ్ అన్నది రాయాలన్నమాట. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అన్నది ఒక డేటా అన్నది స్క్రీన్ మీద అవుట్పుట్ లా కనిపించాలి అనుకుంటే గనుక మనం ఎప్పుడైనా చేయాల్సిన ప్రింట్ కమాండ్ ఇవ్వాలి. ఆ ప్రింట్ కమాండ్ ఇది అనమాట. ప్రింట్, సో పారంథసిస్ తీసుకుని లోపల మనం కోడ్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత హలో పైథాన్. సో ఎవరైతే ఇలా ఆన్లైన్ లో మీరు ఎంటర్ చేస్తున్నారో ఒక్కొక్క సిమ్యులేటర్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రన్నింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు రన్ బటన్ ఉంటుంది, అది కాకుండా షిఫ్ట్ అండ్ ఎంటర్ క్లిక్ చేస్తే కోడ్ రన్ అవుద్ది. సో కొన్ని ప్లాట్ఫామ్స్ లో ఓన్లీ ఎంటర్ క్లిక్ చేస్తే కోడ్ రన్ అవుతుంది. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో అది ఓన్లీ ఆ ప్లాట్ఫామ్ వరకు మాత్రమే. సో ఇక్కడ వచ్చేసి అక్కడ రన్ బటన్ మీదైనా క్లిక్ చేయొచ్చు, ఆర్ షిఫ్ట్ ఎంటర్ అయినా క్లిక్ చేయొచ్చు. చూడండి ఇక్కడ హలో పైథాన్ అవుట్పుట్ కనిపించింది కదా. సేమ్ ఇదే ప్రోగ్రామ్ ని ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీద ఏ విధంగా చేయాలి అన్నది చూద్దాం. సో మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. సో ఇందులో విజువల్ స్టూడియో కోడ్ కానీ, ఎక్లిప్స్ ఐడిఈ కానీ, అనకొండ కానీ, సో జూపిటర్ కానీ ఇవేం యూజ్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే సో ఈవెన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కి కానీ, బేసిక్ ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళకి కానీ, సో హెవీ ఐడిఈస్ లేకుండా కూడా ఇది ఎలా రన్ చేయాలన్నది వాళ్ళకి తెలియాలి. సో అందు గురించి అని చెప్పి సో నేను ప్రెసెంట్ నోట్ ప్యాడ్ మీద చూపిస్తున్నాను. ఫర్దర్ ప్రోగ్రామింగ్ అంతా కూడా సో సిమ్యులేటర్ మీద నేను చూపిస్తాను. సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ రాయండి. సో ప్రింట్ అని తీసుకోండి. హలో పైథాన్. సో మనం ఏదన్నా ఒక టెక్స్ట్ ని డైరెక్ట్ గా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఏంటంటే దాన్ని కోడ్స్ లోపల ఇవ్వాలన్నమాట. సో కోడ్స్ లోపల ఇస్తే అది టెక్స్ట్ అని, ఆ టెక్స్ట్ ప్రింట్ చేయాలని చెప్పి అర్థం అనమాట. స్ట్రింగ్ అంటాం మనం దీన్ని. సో డేటా టైప్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం చూద్దాం. సో ప్రింట్ హలో పైథాన్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి మనం. సో డెస్క్టాప్ మీద నేను సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద పైథాన్ అన్న ఫోల్డర్ లోపల ఆల్ ఫైల్స్ అన్న తీసుకోవాలి. డాట్ టీఎక్స్టీలో ఉంటుంది. ఈ డాట్ టీఎక్స్టీ కాకుండా ఆల్ ఫైల్స్ అన్న తీసుకోవాలి. సో ఆల్ ఫైల్స్ తీసుకున్న తర్వాత సో ఇది హలో పైథాన్ ప్రోగ్రామ్ కాబట్టి సో నేను హలో పైథాన్ డాట్ పై అని తీసుకుంటున్నాను. డాట్ పై అంటే పైథాన్ ఫైల్ అని చెప్పి అనమాట. ఫైల్ ఎక్స్టెన్షన్ అంటాం మనం దీన్ని. హలో పైథాన్ డాట్ పై. ఓకే. సో సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ ఎక్కడ ఉంది అన్నది లొకేట్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు హలో పైథాన్ డాట్ పై ఇక్కడ కనిపిస్తుంది. సో దాని మీద రైట్ క్లిక్ చేసిన తర్వాత మీకు కాపీ యాజ్ పాత్ అని కనిపిస్తుంది. కాపీ యాజ్ పాత్. సో దాన్ని క్లిక్ చేస్తే ఫైల్ పాత్ అన్నది కాపీ అవుతుంది. సో మళ్ళీ మీరు సిఎండి ఓపెన్ చేస్తారు. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత పైథాన్ స్పేస్ సో ఈ ఫైల్ పాత్ ఏదైతే మీరు తీసుకున్నారో అది అక్కడ కాపీ చేస్తారు. కాపీ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తారు. ఎంటర్ క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట. హలో పైథాన్. ఓకే. సో మీరు ఒక ఫైల్ ని తీసుకోవాలి నోట్ ప్యాడ్ మీద. ఆ తీసుకున్నటువంటి ఫైల్ ని మీరు ఏ విధంగా సేవ్ చేయాలి? సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ సో మీరు ఎలా సేవ్ చేయాల్సి ఉంటుంది? డాట్ పై ఫైల్ కింద సేవ్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది. దాన్ని ఆల్ ఫైల్స్ కి చేంజ్ చేసుకుని సో మీరు డాట్ పై ఫైల్ కింద సేవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ డాట్ పై ఫైల్ కింద సేవ్ చేస్తే సో పైథాన్ ఫైల్ కింద సేవ్ అవుతుంది.
సేవ్ అయినటువంటి పైథాన్ ఫైల్ మీదకి మీరు వెళ్ళి అక్కడ లొకేషన్ దగ్గరికి వెళ్ళి సో రైట్ క్లిక్ చేస్తే కాపీ యాస్ పాత్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో కాపీ యాస్ పాత్ క్లిక్ చేసిన తర్వాత సో కమాండ్ ప్రాంప్ట్ మీరు ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్ దగ్గర పైథాన్ స్పేస్ అని తీసుకోవాలి, పైథాన్ స్పేస్. సో అప్పుడు కంట్రోల్ వి ప్రెస్ చేస్తే మీకు ఆ ఫైల్ పాత్ అక్కడ పేస్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఎంటర్ క్లిక్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అన్నది మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఇది స్టాండర్డ్ వే అన్నమాట. సో ఒక పైథాన్ ప్రోగ్రామ్ ని రన్ చేయడానికి ఒక స్టాండర్డ్ వే. సో నెక్స్ట్ మనం వేరియబుల్ డిక్లరేషన్ చూద్దాం. పైథాన్ కి సంబంధించిన వేరియబుల్ డిక్లరేషన్. సో బేసిక్ గా వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ దట్ స్టోర్ ద మెమరీ అడ్రసెస్ ఆఫ్ డేటా. వేరియబుల్స్ అంటే ఏంటి? సో మెమరీ లోపల ఏదైనా ఒక డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంది అన్నదానికి సంబంధించిన లొకేషన్ ని చెప్పేవి అండ్ దానికి పాయింట్ అవుట్ చేసే వాటిని మనం ఏమంటాం అంటే వేరియబుల్స్ అని చెప్పి అంటాం అనమాట. సో వేరియబుల్ అన్నది ఒక కంటైనర్, దాని లోపల ఏముంటుంది, డేటా అన్నది ఉంటుంది అనమాట. సో జనరల్ గా సి ప్రోగ్రామింగ్ లో కానీ ఆర్ఎల్స్ జావాలో కానీ మీరు ఏంటంటే ఆ డేటా ఏ టైప్, సో డేటా టైప్ అంటున్నాం కదా, సో డేటా టైప్ అంటే ఏంటి, మీరు స్టోర్ చేస్తున్నటువంటి డేటా ఏ టైప్ అన్నది మీరు ముందుగానే డిక్లేర్ చేయాలన్నమాట. అంటే అదొక నెంబర్, అదొక స్ట్రింగ్, అదొక క్యార్ వాల్యూ, క్యారెక్టర్, ఆర్ఎల్స్ అదొక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ, ఇలా అదేంటి అన్నది మీరు ముందుగానే డిసైడ్ చేయాలి. డిసైడ్ చేసి సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అలా సేవ్ చేయాలన్నమాట. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు సేవ్ చేసేటప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకోవాల్సి ఉంటుంది. బట్ పైథాన్ లో అలా మీరు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో మీకు పైథాన్ లో బేసిక్ డేటా టైప్స్ వచ్చేసి సో మీకు ఇంట్, స్ట్రింగ్, బూలియన్ అండ్ క్యార్. ఇంట్, స్ట్రింగ్, బూలియన్ అండ్ క్యార్. సో ఇందులో మెయిన్ మీరు మేజర్ గా యూజ్ చేసేది ఏంటంటే సో ఇంట్, స్ట్రింగ్, బూలియన్ అండ్ దీంతో పాటుగా ఎడిషనల్ గా ఫ్లోట్ ఉంటుంది. సో డెసిమల్ పాయింట్స్ తో పాటుగా ఏదైనా ఒక నెంబర్ ని విత్ ప్రెసిషన్ మీరు సేవ్ చేయాలనుకున్నప్పుడు సో మీకు అక్కడ ఫ్లోట్ ఉంటుంది, డబుల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎడిషనల్ అన్నమాట. సో మీకు మెయిన్ ఎక్కువగా మీరు యూజ్ చేసేది ఇంట్, స్ట్రింగ్ అండ్ బూలియన్. సో వన్ బై వన్ మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క డేటా టైప్ ని ఎలా డిక్లేర్ చేయాలి, యాజ్ ఎ వేరియబుల్ కింద ఎలా డిక్లేర్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అంజనాస్ ఫౌండేషన్. ఓకే. నేమ్ ఇస్ ఈక్వల్ టు అంజనాస్ ఫౌండేషన్. సో ఇప్పుడు ఏం జరిగింది, అంజనాస్ ఫౌండేషన్ అనేటటువంటి ఒక టెక్స్ట్ వాల్యూ నేమ్ అనేటటువంటి వేరియబుల్ లో సేవ్ అయింది అనమాట. సో ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేశాను అనుకోండి, ఏ విధమైన అవుట్పుట్ రాదు, అలాగని ఎర్రర్ కూడా రాదు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది బట్ మనకు అవుట్పుట్ కనిపించట్లేదు. రీజన్ ఏంటి? నేను మీకు చెప్పాను కదా, ఏ విధమైనటువంటి వాల్యూ అయినా సరే అది డైరెక్ట్ గా కానీ ఆర్ వేరియబుల్ లోపల సేవ్ అయి ఉన్నది కానీ ఆర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ కానీ ఏదైనా సరే స్క్రీన్ మీద మనకి అవుట్పుట్ లా ప్రింట్ అవ్వాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలి, ప్రింట్ కమాండ్ అన్నది ఇవ్వాలి. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం తీసుకుంటాం అంటే ప్రింట్ అని తీసుకుంటాం. ప్రింట్ అని తీసుకుని సో వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఎన్ఏఎంఏ నేమ్, సో ఇక్కడ వేరియబుల్ యొక్క నేమ్ అదే కదా, నేమ్ అన్నదే వేరియబుల్ నేమ్. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు అంజనాస్ ఫౌండేషన్ ప్రింట్ నేమ్. ఎంటర్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ అంజనాస్ ఫౌండేషన్ అన్నది ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కోట్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ నేమ్ అన్న దగ్గర కోట్స్ తీసుకోలేదు. రీజన్ ఏంటంటే అది ఒక వేరియబుల్ కాబట్టి ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అన్నది ప్రింట్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తాం అక్కడ, సో కోట్స్ తీసుకోలేదు. ఒకవేళ ఇక్కడ కోట్స్ తీసుకుంటే ఏమవుతుంది, దీన్ని ఒక స్ట్రింగ్ వాల్యూ కింద తీసుకుంటుంది అనమాట. అయితే మనం కోట్స్ తీసుకుంటాం ఆటోమేటిక్ గా ఈ వాల్యూని స్ట్రింగ్ వాల్యూ కింద తీసుకుంటుంది. సో ఇంట్ అంటే ఇంటిజర్స్ అంటే నెంబర్స్ వితౌట్ ఫ్లోటింగ్ పాయింట్స్ ఆర్ డెసిమల్ పాయింట్స్. సో నెక్స్ట్ స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట, సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ కానీ సింబల్స్ కానీ ఎనీథింగ్. సో వీటిని ఏం చేస్తుంది, డైరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎన్ఏఎంఈ నేమ్ అన్నది డైరెక్ట్ గా ప్రింట్ అయింది కదా యాజ్ ఇట్ ఈస్ గా. సో అక్కడ
ప్రింట్ కమాండ్ ఇచ్చినప్పుడు కోట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే కోట్స్ లోపల ఉన్నది ఎగ్జాక్ట్ గా ప్రింట్ అవుతుంది. మనం ఏదైనా ఒక వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేయాలన్నప్పుడు కోట్స్ తీసుకోకూడదు. ఓన్లీ ఆ వేరియబుల్ నేమ్ ఒక్కటే తీసుకోవాలన్నమాట. ఓకే అమ్మా. సో నెక్స్ట్ ఏదైనా ఒక ఇంటిజర్ ని మనం ప్రింట్ చేద్దాం. సో ప్రెసెంట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 2026. ప్రెసెంట్ ఇయర్ ఏంటి? 2026. సో ఇప్పుడు ప్రింట్ ఇయర్. ఓకే, 2026 ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఏం తీసుకోలేదు, కోడ్స్ అన్నది తీసుకోలేదు. ఓకేనా? ఎందుకు తీసుకోలేదు? ఇది ఇంటిజర్ వాల్యూ కాబట్టి మనం కోడ్స్ అన్నది తీసుకోలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. సో రన్ చేశాను, అవుట్పుట్ ఏం రాలేదు, బట్ ఈ రెండు సేవ్ అయ్యాయి. సో ఇప్పుడు అవుట్పుట్ కావాలంటే ఏం చేయాలి? ప్రింట్ ఏ, ప్రింట్ బి. సో రన్ చేశాను, 10 and 20 అన్నవి అవుట్పుట్ కింద వచ్చాయి. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు న్యూమరికల్ వాల్యూస్ కాబట్టి, అంటే ఇంటిజర్స్ కాబట్టి, మనం వీటి మీద ఏం చేయొచ్చు అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. అంటే ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, వీటన్నిటిని కూడా మనం దీని మీద పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో వన్ బై వన్ ఒక్కొక్కటి పర్ఫామ్ చేద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ ఏం చేద్దామంటే సి ఈజ్ ఈక్వల్ టు, ఏం చేద్దాం, సి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ప్రింట్ సి, ప్రింట్ సి. సో రన్ చేసాను చూడండి. సో 10 + 20 ఎంత? 30. సో అది ప్రింట్ అయింది ఇక్కడ. సో నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు, డి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ప్రింట్ డి. సో ఎంత? బి మైనస్ ఏ 10. 20 - 10 ఎంత? 10. సో మీకు ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ ఏ అనే వాల్యూ 10 అని సేవ్ చేసుకున్నాం, బిలో 20 అనే వాల్యూని సేవ్ చేసుకున్నాం, తర్వాత ఏని ప్రింట్ చేసాం, బిని ప్రింట్ చేసాం. సో 10 and 20 ప్రింట్ అయ్యాయి. ఆ తర్వాత సి అనే వేరియబుల్ తీసుకుని దాని వాల్యూ ఏమని తీసుకున్నాం? బి ప్లస్ ఏ అని తీసుకున్నాం. దాని వాల్యూ ఏంటి? బి ప్లస్ ఏ. సో బి ప్లస్ ఏ అంటే 20 + 10 ఎంత అయింది? అది 30 అయింది. సో అది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. డి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ అంటే ఎంత? 20 - 10, 10 అనమాట. సో నెక్స్ట్ ఈ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో ఇంటూకి మీరు యాస్ట్రిక్ సింబల్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రింట్ ఈ. 20 × 10 సార్ 200. ఓకే. అండ్ నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. బి బై ఏ. ప్రింట్ ఎఫ్. చూడండి అక్కడ 2.0 వచ్చింది కదా. సో 20 ÷ 10 ఎంత? 2. సో అది అక్కడ మీకు వచ్చింది అనమాట. ఇవి అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నమాట. పైథాన్ లో ఇంటిజర్ అనేటటువంటి డేటా టైప్ మనం తీసుకున్నప్పుడు ఏదైనా ఒక రెండు వేరియబుల్స్ ఇంటిజర్స్ అయితే కనుక, సో వాటి మధ్య మీరు అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్న పర్ఫామ్ చేయొచ్చు. అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్, వీటన్నిటిని కూడా మీరు అప్లై అన్నది చేయొచ్చు అన్నమాట. ఓకే. సో ఇది ఇంటిజర్స్ కి. సో ఇప్పుడు ఫ్లోటింగ్ పాయింట్స్ చూద్దాం. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. సో ఏదైనా ఒక ఫ్లోటింగ్ పాయింట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిక్లేర్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పై. సో పై అనే వాల్యూ ఏంటి? ఇన్ జనరల్ రౌండెడ్ వాల్యూ 3.14.
సో ఇప్పుడు మీరు 0.14 అని తీసుకున్నప్పుడు అది ఏమవుతుందంటే ఫ్లోట్ అవుతుంది అనమాట. 0.14 అని తీసుకున్నప్పుడు అది ఏమవుతుంది? ఫ్లోట్. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు మీరు దీన్ని ఒకవేళ ప్రింట్ చేయాలంటే, సో ప్రింట్ పై, చూడండి అక్కడ ప్రింట్ అయింది కదా 3.14. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెంపరేచర్ ని ప్రింట్ చేయాలి. టీఎంపీ, టెంప్ అని తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వాల్యూ కూడా అయి ఉండొచ్చు. సో టెంపరేచర్ లో సో పాజిటివ్ వాల్యూస్ తో పాటు నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ 12 degrees అనుకున్నాం. సో -12.5 తీసుకున్నాను. సేవ్ చేసింది, సేవ్ అయింది. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ టెంపరేచర్, చూడండి అక్కడ ప్రింట్ అయింది -12.5. సో ఇలా మీరు ఈ డేటా టైప్స్ అన్నవి అక్కడ డిక్లేర్ చేస్తారనమాట. సో ఇందులో ఎక్కడా కూడా మీరు అది ఇంటిజరా, లేకపోతే అది ఒక క్యారెక్టరా, అదొక స్ట్రింగా, లేకపోతే అది ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ, అదొక బూలియన్, ఏది కూడా మీరు సో మీరు ఎక్కడా కూడా డిసైడ్ చేయరు, డిక్లేర్ చేయరు. మీరు జస్ట్ వేరియబుల్ నేమ్ తీసుకుంటారు. ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అన్నది ఇక్కడ ఇస్తారనమాట. సో ఇచ్చినప్పుడు ఏమవుతుంది? సో వేరియబుల్ నేమ్ లోకి ఆ వాల్యూ అన్నది సేవ్ అవుతుంది. ప్రింట్ కమాండ్ తీసుకుంటే డైరెక్ట్ గా మీకు అవి వచ్చేస్తాయి అనమాట. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు నగేష్, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇలా మీరు ఒక టూ వాల్యూస్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏది ఏ డేటా టైప్ మీకు తెలియాలనుకోండి. సో దేని డేటా టైప్ ఏంటి అన్నది మీకు తెలియాలి. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ప్రింట్ అని తీసుకుని బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత టైప్ అని తీసుకోవాలి. టీవైపి టైప్ తీసుకుని టైప్ లోపల సో మీరు ఏ వేరియబుల్ యొక్క డేటా టైప్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, సో ఎస్టిఆర్ అని వచ్చింది కదా, స్ట్రింగ్ అనమాట. ఎస్టిఆర్ అని వచ్చింది కదా, ఇది స్ట్రింగ్ వాల్యూ. అలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏజ్ కి సంబంధించింది మీరు తీసుకోవాలనుకోండి, టీవైపిఏ టైప్ అని తీసుకుని ఏజీ ఏజ్, చూడండి ఇంటిజర్ కి సంబంధించినటువంటి క్లాస్ అది. ఓకేనా. సో ఒకవేళ మీరు ఈ రెండు వాల్యూస్ అంటే నేమ్, ఏజ్, ఈ రెండు ఒకవేళ మీరు ప్రింట్ చేయాలనుకోండి, సో మీరు ఎలా ప్రింట్ చేయొచ్చు? పిఆర్ఐ అంటే ప్రింట్, సో బ్రాకెట్ ఓపెన్ చేస్తారు, మై నేమ్ ఈజ్ అని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత స్పేస్ ఇచ్చి ఇక్కడ కామా పెట్టండి. ఇక్కడ కామా పెట్టిన తర్వాత ఏంటంటే మీరు ఎయిదర్ ఇంకొక స్ట్రింగ్ అయినా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా మీరు అక్కడ ఉన్నటువంటి ఏదైనా వేరియబుల్ నేమ్ తీసుకోవచ్చు. సో వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను నేను, ఎన్ఏఎంఈ నేమ్ తీసుకుని కామా. సో మళ్ళీ ఏంటి, ఫుల్ స్టాప్ ప్రింట్ అవ్వాలి కదా, మై నేమ్ ఈజ్ అని ప్రింట్ అయ్యి నేమ్ ప్రింట్ అయ్యి ఆ తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి? ఫుల్ స్టాప్ ప్రింట్ అవ్వాలి. ఫుల్ స్టాప్ ఇక్కడ నేను ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ కామా తీసుకుంటున్నాను, మై మై ఏజ్ ఈజ్. సో ఇక్కడ కామా పెట్టేసి ఏజీ ఏజ్ అని తీసుకుని సో మళ్ళీ ఒక కామా పెట్టేసి ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ తీసుకోండి. సో ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, మై నేమ్ ఈజ్ నగేష్, మై ఏజ్ ఈజ్ 25 అలా ప్రింట్ అయింది కదా. సో ఇలా మీరు ఒకే స్టేట్మెంట్ లో
మల్టిపుల్ వాల్యూస్ని, సో డైరెక్ట్ స్ట్రింగ్ వాల్యూస్ని అండ్ వేరియబుల్లో సేవ్ అయి ఉన్న స్ట్రింగ్ వాల్యూస్ని అండ్ దాంతో పాటుగా వేరియబుల్లో సేవ్ అయి ఉన్నటువంటి ఇంటిజర్ వాల్యూస్ని అన్నిటిని ప్రింట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే వాటికి కామా అన్నది ఇవ్వాలి. మీరు ఏ ఆర్డర్లో అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆర్డర్లో వాటిని డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళి సో మిడిల్లో కామాస్ అనేవి ఇవ్వాలన్నమాట. కామా ఇస్తే ఏమవుతుందంటే ఒక సెపరేషన్ అనేది కనిపిస్తుంది. సో డైరెక్ట్ స్ట్రింగ్ వాల్యూకి వేరియబుల్ నేమ్కి అక్కడ మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది అవుట్పుట్ ని ప్రింట్ చేయడం. సో ఇప్పటిదాకా మనం ఏమేం చూసాం? బేసిక్ ప్రింట్ కమాండ్ అంటే ఏంటి, పైథాన్ లో ఉన్నటువంటి డేటా టైప్స్ ఏంటి, అండ్ దాంతో పాటుగా ఏదైనా ఒక అవుట్పుట్ ని కనుక మనం తీసుకోవాలనుకుంటే, అవుట్పుట్ ని మనం ప్రోగ్రామ్ నుంచి ఒకవేళ బయటకు తీసుకోవాలనుకుంటే గనక సో ప్రింట్ కమాండ్ ఎలా ఇవ్వాలి, అండ్ ఒకవేళ డేటా టైప్స్ మనకు తెలియాలంటే ఎలా మనం ప్రింట్ కమాండ్ ఇవ్వాలి, అండ్ దాంతో పాటుగా ఒకే కమాండ్ లోపల మల్టిపుల్ వాల్యూస్ ని మనం ప్రింట్ చేయాలనుకుంటే ఎలా చేయాలి, ఇక్కడ వరకు మనం తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ తీసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ తీసుకోవడం. ఓకే, సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఈసారి ఏంటంటే మీరు యూజర్ నే డిసైడ్ చేసుకోమంటున్నారు. నేమ్ ఏంటి అన్నది యూజర్ ని డిసైడ్ చేసుకోమంటున్నారు అనుకుందాం. సో ఇన్పుట్ అని తీసుకుని ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు ఏమొస్తుందంటే ఒక చిన్న ప్రాన్ బాక్స్ టైప్ వస్తుంది అనమాట. సో యూజర్ ని వాళ్ళ నేమ్ ఎంటర్ చేయమని చెప్పి ఒక చిన్న ప్రాన్ బాక్స్ టైప్ వస్తుంది. వచ్చిన తర్వాత సో ఒక ప్రింట్ కమాండ్ తీసుకుని హలో కామా నేమ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. పైన చూడండి ప్రాంప్ట్ వచ్చింది ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి. సో ఇది ఆన్లైన్ సిమ్యులేటర్ కాబట్టి ఈ విధంగా వచ్చింది. సేమ్ ప్రోగ్రామ్ ని మనం నోట్ ప్యాడ్ మీద కూడా రన్ చేద్దాం. సో అక్కడ సిఎండిలో ఏ విధంగా వస్తుంది అన్నది కూడా మీరు చూద్దరు కానీ. సో ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ వచ్చింది. సో ఇక్కడ అంజనాస్ ఫౌండేషన్. సో ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి హలో అంజనాస్ ఫౌండేషన్ అని అవుట్పుట్ అన్నది మీకు ప్రింట్ అయింది అనమాట. సో మీరు ఏదైనా ఒక వాల్యూని మీరు డిక్లేర్ చేయకుండా యూజర్ నుంచి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఇన్పుట్ ని ఇవ్వాలి ఇక్కడ. ఇన్పుట్. సో ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే యూజర్ కి ప్రాంప్ట్ అన్నది వెళ్తుంది. వాళ్ళు ఏం ఎంటర్ చేయాలన్న దానికి ఒక ప్రాంప్ట్ అన్నది వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ ని సిఎండిలో ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ పైథాన్ అనే ఫోల్డర్ లో ఇందాక మనం సో హలో పైథాన్ డాట్ పై అనేది మనం తీసుకున్నాం కదా. సో దీన్ని ఒకవేళ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అని తీసుకుని మీరు ఎడిట్ చేయొచ్చు. సో ఇది నేను సేవ్ చేశాను. అండ్ దెన్ కాపీ యాజ్ పాత్ తీసుకుంటున్నాను. కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పైథాన్ స్పేస్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ఫైల్ పాత్ ఇచ్చాను. ఇచ్చాక ఎంటర్ క్లిక్ చేశాను. సో ఏమని వచ్చింది ఇక్కడ, ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది. ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు సో ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత సో ప్రోగ్రామ్ అవుట్పుట్ మీకు రన్ అయింది చూడండి. హలో అంజనాస్ ఫౌండేషన్. ఓకే, సో ఈ మెథడ్ లో మీరు ఏంటంటే ఈవెన్ మీ డెస్క్టాప్ లో మీరు ఈ ప్రోగ్రామ్ ని మీరు రన్ చేయొచ్చు అనమాట. సో ఇన్పుట్ ని కూడా మీరు ఇవ్వచ్చు. సో ప్రోగ్రామ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఒకవేళ దీనికంటే ముందు మీరు వేరే ఏదన్నా ప్రింట్ కమాండ్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఆ ప్రింట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ప్రింట్ అన్న తర్వాత వెల్కమ్ అని ఫస్ట్ ఒక మెసేజ్ అన్నది ప్రింట్ అవ్వాలనుకుందాం.
సో నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత సేమ్ ఇదే ఫైల్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎంటర్లు ఇచ్చేస్తున్నాను. చూడండి ఫస్ట్ ఏమైంది, ఇప్పుడు వెల్కమ్ అన్నది ప్రింట్ అయింది. పైథాన్ అన్నది లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ ఏం ప్రింట్ అయింది, వెల్కమ్ అన్నది ప్రింట్ అయింది. సో దాని తర్వాత మనకి నేమ్ ని ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ నగేష్ అని ఇచ్చాను. సో అవుట్పుట్ ఏమొచ్చింది, హలో నగేష్. ఓకే. సో మీరు ఏదైతే ఆర్డర్ లో ఇస్తారో స్టేట్మెంట్స్ అన్ని కూడా అదే ఆర్డర్ లో, ప్రోగ్రామ్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని సేమ్ అదే ఆర్డర్ లో మనకి ఏమవుతాయి, ప్రింట్ అవుతూ వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు పైథాన్ లో టైప్ కన్వర్షన్ అన్నది చూద్దాం. టైప్ కన్వర్షన్ అంటే ఒక టైప్ నుంచి ఇంకొక టైప్ కి ఎలా చేంజ్ చేయాలి అన్నది. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, ఇందాకలాగే సేమ్. సో ప్రింట్ ఏ ప్లస్ బి, ప్రింట్ ఏ ప్లస్ బి. సో ఆన్సర్ ఎంత పడింది చూడండి, 1020 అనేది ఆన్సర్ కింద వచ్చింది. రీజన్ ఏంటి, రీజన్ ఏంటి? సో ఇక్కడ ఏదైతే ఉందో ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 అన్నవి, ఇవి రెండు కూడా ఏంటంటే స్ట్రింగ్ వాల్యూస్. ఎప్పుడైతే అవి కోడ్స్ లోపల ఉన్నాయో, సో వాల్యూస్ ఏంటి, స్ట్రింగ్ వాల్యూస్. సో ఇప్పుడు ఇవి స్ట్రింగ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఏం చేస్తా అంటే కాన్కాటనేషన్ అన్న చేస్తుంది అనమాట. అంటే ఒక దాని పక్కన ఇంకొకటి పెట్టేస్తుంది. బేసిక్ గా ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే గ్రీట్ ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, ఎంటర్ యువర్ నేమ్. సో నెక్స్ట్ లైన్ లో ప్రింట్ గ్రీట్ ప్లస్ నేమ్, గ్రీట్ ప్లస్ నేమ్. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. సో గ్రీట్ అనేటటువంటి ఒక వేరియబుల్ లోపల మనం వెల్కమ్ అనేటటువంటి ఒక వాల్యూని మనం సేవ్ చేసి ఉంచాం. ఏంటది, స్ట్రింగ్ వాల్యూ. ఆ తర్వాత నేమ్ ఇజ్ ఈక్వల్ టు అని తీసుకుని, ఇన్పుట్ అని తీసుకుని, ఎంటర్ యువర్ నేమ్ అని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అక్కడ కూడా ఏమవుతుంది, ఒక వాల్యూ అనేది మనం ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన తర్వాత ఏమని ప్రింట్ అవ్వాలి, గ్రీట్ ప్లస్ నేమ్, ఈ రెండు కలిపి ప్రింట్ అవ్వాలి. సో ఎంటర్ క్లిక్ చేసిన చూడండి, నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ అంజనాస్ ఫౌండేషన్. సో ఇక్కడ గ్రీట్ లో ఆల్రెడీ మనం వెల్కమ్ అని తీసుకున్నాం. ఇక్కడ ఇన్పుట్ దగ్గర ఏమవుతుందంటే నేమ్ ఎంటర్ చేయమని ఒక ప్రాంప్ట్ వస్తుంది. సో ఎవరు ఎంటర్ అయితే వాళ్ళ నేమ్ వాళ్ళు అక్కడ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా వెల్కమ్ అని చెప్పి వాళ్ళ నేమ్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇది కాన్కాటనేషన్. కాన్కాటనేషన్ అంటే ఏదైనా ఒక రెండు స్ట్రింగ్ వాల్యూస్ ని కలపడం అనమాట. బట్ ఇంటిజర్స్ అలా కాదు కదా. ఇంటిజర్స్ అన్నవి ఏంటి, సో అవి ఏం జరగాలి, అక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ జరగాలి, కాన్కాటనేషన్ జరగకూడదు కదా. సో ఎప్పుడైతే మనం అక్కడ కోడ్స్ అన్నవి తీసుకున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా దాన్ని ఎలా తీసుకుంటుంది, అదొక స్ట్రింగ్ వాల్యూ కింద తీసుకుంటుంది కోడ్స్ తీసుకుంటే. అందుకని మనం ఏం చేయాలంటే ఆ వాల్యూస్ ని మార్చాలన్నమాట. వాల్యూస్ ని ఏం చేయాలి, మార్చాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు వీటికి మీరు ఎడిషన్ అన్నది చేయాలి. చేయాలన్నప్పుడు ప్రింట్ అని తీసుకుని ఐఎన్టి ఇంట్, ఇంట్ ఏ ప్లస్ ఇంట్ బి. ఓకే అర్థమైంది, ఇంట్ ఏ ప్లస్ ఇంట్ బి అని తీసుకుని మీరు ఎంటర్ క్లిక్ చేయాలి. అప్పుడు ఏమైంది చూడండి, అక్కడ
మీరు తీసుకున్న రెండు వాల్యూస్ స్ట్రింగ్ అయినా కూడా వాటి మధ్యన అర్థమెటిక్ ఆపరేషన్ జరిగింది. ఎలా జరిగింది? సో ప్రతి వాల్యూని మీరు ఏం చేశారంటే ఇంటిజర్ కన్వర్ట్ చేశారనమాట. దీన్ని టైప్ కన్వర్షన్ అంటాం. సో ఇక్కడ ఏ అనేటటువంటి ఒక వేరియబుల్ ని ఇంటిజర్ కన్వర్ట్ చేయడానికి ఇంట్ ఏ అని తీసుకున్నారు. అండ్ బి అనేటటువంటి వేరియబుల్ ని సో ఇంటిజర్ కన్వర్ట్ చేయడానికి ఇంట్ బి అని తీసుకున్నారు. సో ఇంట్ ఏ ప్లస్ ఇంట్ బి. సో ఏమొచ్చింది అవుట్పుట్ అన్నది 30 అన్నది వచ్చింది అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక నెంబర్ మాత్రమే స్ట్రింగ్ లో ఉందనుకోండి. ఇంకొక నెంబర్ డైరెక్ట్ గా ఇంటిజర్ లో ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు? సో డైరెక్ట్ గా మీరు ఇంట్ ఏ ప్లస్ బి అని తీసుకోవచ్చు. ఇంట్ ఏ ప్లస్ బి. ఎందుకు? బి ఆల్రెడీ ఇంటిజరే కాబట్టి ఏ ఒక్కటే స్ట్రింగ్ లో ఉంది కాబట్టి స్ట్రింగ్ వాల్యూ ఇంటిజర్ కి మారాలి కాబట్టి ఇంట్ ఏ ప్లస్ బి. సో చూడండి ఆటోమేటిక్ గా అవుట్పుట్ అన్నది ప్రింట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇంటిజర్ అన్నది ఏదైనా ఒక స్ట్రింగ్ తో పాటు కలిపి స్ట్రింగ్ కింద చేంజ్ అవ్వాలనుకోండి. ఒక ఇంటిజర్ అన్నది స్ట్రింగ్ వాల్యూ కింద మారాలనుకుందాం. సో అప్పుడు ఏం చేయొచ్చు మీరు? వైఈఏఆర్ ఇయర్. ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 2009 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ప్రింట్ దిస్ ఇయర్ ఈజ్ అని తీసుకుని కామా పెట్టి ఏమి ఇవ్వాల్సి ఉంటుంది? ఇయర్ అని ఇవ్వాలి. ఇస్తే అది ఏమైంది? 2009 అన్నది ప్రింట్ అయింది. సో లేదు ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామా ప్లస్ ఇయర్ అవుతుంది కదా. అదే దీని ఇక్కడ డైరెక్ట్ గా ప్లస్ తీసుకుని మీరు ఎంటర్ చేశారనుకోండి. ఏమైంది అది? సో టైప్ ఎర్రర్ అయింది. కెన్ ఓన్లీ కాన్కాంటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్, నాట్ ఇంటిజర్ టు ఇంటిజర్. ఏం చేయాలి? స్ట్రింగ్ టు స్ట్రింగ్ మాత్రమే అవుతుంది. ఇంటిజర్ నుంచి స్ట్రింగ్ కి కాన్కాంటినేషన్ అవ్వదు. అంటే ఒక ఇంట్ వాల్యూని ఒక స్ట్రింగ్ వాల్యూని ఇది ఏం చేయలేదు, ఎడిషన్ అన్నది చేయలేదు అనమాట. చేయలేనప్పుడు మనం ఏమని తీసుకోవచ్చు ఇక్కడ? సో ఇయర్ కి ముందుకు వెళ్ళిపోయి మీరు అక్కడ ఎస్టిఆర్ అని తీసుకోండి. ఎస్టిఆర్. సో ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్ అని. ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్ అని. ఓకే. ఇప్పుడు ఎంటర్ చేయండి. ఏమైంది? దిస్ ఇయర్ ఈస్ 2009. ప్రింట్ అయింది కదా. ఎలా ప్రింట్ అయింది? ఇయర్ అన్నది ఏదైతే మీకు ఒక ఇంటిజర్ కింద ఉందో ఆ ఇంటిజర్ ను మీరు ఎలా చేంజ్ చేశారు? ఇక్కడ స్ట్రింగ్ వాల్యూకి చేంజ్ చేశారు. అందుకని దిస్ ఇయర్ ఈజ్ అని తీసుకుని ఎస్టిఆర్ అని తీసుకున్నప్పుడు మాత్రమే అది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఏదైనా ఒక రెండు స్ట్రింగ్స్ ని మీరు కాన్కాంటినేట్ చేయాలనుకున్నప్పుడు అందులో ఒకటి ఇంటిజర్ కింద ఉండిపోతే ఎస్టిఆర్ అని తీసుకున్న వేరియబుల్ నేమ్ తీసుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది ఇంటిజర్ నుంచి స్ట్రింగ్ వాల్యూకి చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయిన దాన్ని మీరు ఏం చేయొచ్చు? ఒక వేరే స్ట్రింగ్ తీసుకుని ఆ రెండింటికి కాన్కాంటినేట్ అన్నది చేయొచ్చు అనమాట. అలా స్ట్రింగ్ లో ఉండిపోయినటువంటి ఇంటిజర్ నేమ్ ఇంటికి మార్చొచ్చు. సో ఏదైనా ఒక నెంబర్ ఒక స్ట్రింగ్ వాల్యూలో ఉండిపోయింది, ఒక టెక్స్ట్ వాల్యూలో ఉండిపోయింది, దాన్ని ఏం చేయొచ్చు? ఇంటికి మార్చొచ్చు. అలాగే ఏదైనా ఒక ఇంటిజర్ మీకు టెక్స్ట్ వాల్యూలా కావాలి, దాన్ని టెక్స్ట్ వాల్యూ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని టైప్ కన్వర్షన్ అని చెప్పి అంటాం. దీన్ని ఏమంటాం? టైప్ కన్వర్షన్. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే యూజర్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ ప్రింట్ చేసి ఒక అర్థమెటిక్ ఆపరేషన్స్ ని ప్రింట్ చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ ని తీసుకుందాం. యూజర్ ఇచ్చిన నెంబర్స్ తో అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని ఒకేసారి ప్రింట్ అయిపోయేటటువంటి ప్రోగ్రామ్ తీసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ అంటే ఫస్ట్ నెంబర్ అన్నమాట. ఓకే.
ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్టీ. ఐఎన్టీ అంటే ఇంటిజర్ కి చేంజ్ అవ్వాలి అని. ఎందుకంటే యూజర్ ఇప్పుడు నెంబర్ ఇస్తున్నప్పుడు ఆ నెంబర్ అనేది స్ట్రింగ్ వాల్యూలో ఉంటుంది. ఆ స్ట్రింగ్ ని ఎక్కడికి మీరు చేంజ్ చేయాలి? ఇంటికి మీరు చేంజ్ చేయాలి. అందుకని మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఐఎన్టీ అని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఎంటర్ ఫస్ట్ నెంబర్. సో ఒకవేళ ఈ ఒక్కటి మీరు తీసుకోలేదు అనుకోండి, ఏంటి ఐ అంటే అని చెప్పి ఇంటిజర్ అని చెప్పి మీరు తీసుకోకపోతే ఆ రెండు వాల్యూస్ అది ఏం చేస్తుంది? స్ట్రింగ్ వాల్యూస్ అని అనుకుంటది అనమాట. స్ట్రింగ్ వాల్యూస్ అనుకుని కాన్కాటనేట్ చేస్తుంది. అందుకని మీరు ఎప్పుడైనా సరే యూజర్ నుంచి ఏదైనా ఒక ఇంటిజర్ ని ఇన్పుట్ గా తీసుకోవాలనుకుంటే కంపల్సరీ ఏమి ఇవ్వాలి? ఐ అంటే అని చెప్పి ఇవ్వాలన్నమాట. ఇంట్ అని చెప్పి అప్పుడు ఇన్పుట్ అని ఇవ్వాలి. ఎంటర్ సెకండ్ నెంబర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పిఆర్ఐ ఎన్టీ ప్రింట్ ఎడిషన్, కామా. సో ఇక్కడే డైరెక్ట్ గా మీరు వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఏ ప్లస్ బి. సో ఇందాక ఒకసారి మనం ఏం చేసాం? సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని తీసుకున్నాం. ప్రింట్ సి అని తీసుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ గానే మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే. సబ్ట్రాక్షన్ ఏ మైనస్ బి. మల్టిప్లికేషన్. నెక్స్ట్ డివిజన్. నెక్స్ట్ మాడ్యులస్. సో మాడ్యులస్ అంటే డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ ఎంత ఉంది అన్నది మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. ఆఫ్టర్ డివిజన్ రిమైండర్ ఎంత ఉంది అన్నది మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం. సో దీనికి ఏ పర్సంటేజ్ బి అని తీసుకోవాలి. ఏ పర్సంటేజ్ బి. అండ్ నెక్స్ట్ పవర్ కూడా మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. సో పవర్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ బి అనుకోండి. ఏ టు ద పవర్ ఆఫ్ బి. సో ఇలా తీసుకుంటారు అనమాట. ఏ టు ద పవర్ ఆఫ్ బిని ఈ విధంగా మీరు తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏమేం చేస్తుంది? సో ఒక రెండు నెంబర్స్ ని యూజర్ నుంచి తీసుకుని అవి ఆల్రెడీ స్ట్రింగ్ లా ఉంటాయి కాబట్టి వాటిని ఇంటిజర్ కన్వర్ట్ చేసుకుంటుంది. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, పవర్ వీటన్నిటిని చేస్తుంది అనమాట. ఓకే. సో ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ వచ్చేసి నేను 5 తీసుకుంటున్నాను. ఫస్ట్ నెంబర్ 5. ఓకే. అండ్ సెకండ్ నెంబర్ వచ్చేసి నేను 3 తీసుకుంటున్నాను. సెకండ్ నెంబర్ వచ్చేసి 3. సో ఇక్కడ చూడండి ఎడిషన్ వచ్చేసి 8. 5 ప్లస్ 3 ఎంత? 8. సబ్ట్రాక్షన్ వచ్చేసి 2. 5 మైనస్ 3 2. మల్టిప్లికేషన్ వచ్చేసి 15. 5 3 15.
డివిజన్ వచ్చేసి 5/3. సో 1.666 బార్. అండ్ మాడ్యులస్ వచ్చేసి 2. అంటే ఒకవేళ డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ ఎంత? సో 3తో మీరు 5ని డివైడ్ చేస్తే కనుక రిమైండర్ ఎంత? 2. అండ్ పవర్ ఎంత? పవర్ అంటే ఏంటి? 5 to the power of 3 అంటే 5 into 5 into 5. సో 5 5s are 25, 25 5s are 125. సో ఇది పవర్ కి సంబంధించిన వాల్యూ అన్నమాట. ఇలా రెండు నెంబర్స్ ని యూజర్ నుంచి ఇన్పుట్ గా తీసుకుని దానికి సంబంధించినటువంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అండ్ పవర్. సో వీటన్నిటిని ఏ విధంగా మనం ఆ ఇంటిజర్స్ మీద పర్ఫామ్ చేయొచ్చు అన్న ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే అమ్మా. సో టుడే ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. సో టుమారో మనం లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ అన్నది చూద్దాం. సో ఏఐని మీరు ప్రోగ్రామింగ్ చేయాలనుకున్నప్పుడు, సో ఏఐలో ఉండేటటువంటి మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ ఇవన్నీ మీకు తెలియాలంటే ముందుగా మీకు ప్రింట్ కమాండ్స్, వేరియబుల్ డిక్లరేషన్స్, టైప్ కన్వర్జన్స్, సో డేటా ప్రిపరేషన్స్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, లాజిక్ డిక్లరేషన్స్ ఇవన్నీ కూడా తెలియాలన్నమాట. సో అందులో సో పైథాన్ బేసిక్స్ ఫర్ ఏఐ అనేటువంటి మాడ్యూల్లో సో టుడే మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ వరకు చెప్పుకున్నాం. సో టుమారో మనం నెక్స్ట్ టాపిక్ తో కంటిన్యూ చేద్దాం. సో ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేమ్మా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.